విశాఖ జ్యోతినగర్లోని కార్ల షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. దట్టమైన పొగతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు భయాందోళనకు గురై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. తరచూ కార్ల షోరూం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు అంటున్నారు. షోరూంను అక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలోని బిర్లా జంక్షన్ వద్ద ఉన్న టాటా కార్ మోటార్కు సంబంధించిన ఒక షోరూం వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మొట్టమొదటిగా ఒక విషయం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ బిల్డింగ్ సంబంధించిన ఫైర్ ఎన్ఓసి లేకపోవడంతో చాలా ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మన సంఘటనా స్థలంలో చూసుకోవచ్చు. ఈ టాటా కార్స్ సంబంధించిన బ్యాక్ సైడ్ ఉన్న ఏదైతే షోరూమ్ ఉంటుందో ఆ షోరూమ్కి బ్యాక్ సైడ్ భాగంలో ఈ ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. అయితే మొట్టమొదటిగా ఫైర్ సేఫ్టీ అధికారులు లోపలికి వచ్చినా సరే వారు చేరుకోవడానికి కనీసం ఈ షోరూమ్కి సంబంధించిన తాళాలు కూడా లేకపోవడంతో తాళాలు పగలగొట్టి లోపలికి వచ్చే పరిస్థితి నెలకొంది. అయితే ముఖ్యంగా కారుకు సంబంధించిన వాడే కొంచెం ఇంజిన్ ఆయిల్ అదేవిధంగా మరికొన్ని ముడి సరుకులు సైతం ఇక్కడ ఉండడంతో ఈ అగ్ని ప్రమాదానికి కారణమైంది. కొన్ని టైర్లు కూడా ఉన్నాయి, అవి కూడా దగ్ధమయ్యాయి. అయితే సమయానికి అగ్నిమాపక శాఖ అధికారులు ఇక్కడ చేరుకున్నప్పటికీ అగ్నిమాపక శాఖ అధికారులు పూర్తిగా కూడా ఈ ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది. అయినా సరే ఈ కార్ షోరూమ్కి వెనక భాగానే మరొక కాలనీ ఉంది. ఆ కాలనీ వాసులు ఎప్పుడు కూడా తరచూ ఈ విధంగానే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు. వారిని అడిగి పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం. అగ్ని ప్రమాదం ఎప్పుడు జరిగింది, అదేవిధంగా అగ్ని ప్రమాద తీవ్రత కారణంగా ఈ కాలనీ వాసులు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్న అంశంపై అడిగి తెలుసుకున్న ప్రయత్నం. చెప్పండి, ఏ సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది, మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? 40 నిమిషాలకండి 7-40 నిమిషాలకి అగ్ని అంటే పెద్ద మంటలు వచ్చేసి పెద్ద సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చేమంటే జనాలు అందరూ పారిపోయారు. ఈ మొదలు జరిసిపోయి ఏకంగా అంటే ఇలాగా ఈ సౌండ్ పొగ పూర్తిగా మొత్తం మా గ్రామం అంతా కప్పిస్తుంది. మొత్తం పొగ అంతా కప్పి సౌండ్ వచ్చేసరికి గేట్ ఇది ఫోన్ చేసాం, ఫైర్ సర్వీస్ ఫోన్ చేసి వచ్చిన తర్వాత అరగంట సేపు కూడా గేట్ తీయలేదు. గేట్ తీయలేదు. ఇది ఇంకా ఎక్కువైపోయి జనాలు జడిసిపోయి పారిపోయాము. ఇంతవరకు యాజమాన్యం వాళ్ళు రాలేదు. ఇంతవరకు ఈ కంపెనీ వల్ల ఇంచుమించు ఒక 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం దీంతో. ఫస్ట్ స్టార్టింగ్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నప్పుడే ఇంచుమించు 2-3 కన్స్ట్రక్షన్ చేసినప్పుడే చనిపోయారు. తర్వాత 4-5 సార్లు ఈ గోడ కూలిపోవడం కూడా జరిగింది. అనేక రకాలుగా అతను చెప్పినా పట్టించుకోలేదు. ఏదో వాళ్ళ ప్రకారం వాళ్ళ సేఫ్టీ కోసం చూసుకుంటున్నారు తప్ప ప్రజల సేఫ్టీ కానీ గ్రామ ప్రజల సేఫ్టీ కానీ చూడట్లేదు. ఈ షోరూమ్ సర్వీస్ సెంటర్ పెట్టిన తర్వాత భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోయాయి. పూర్తి స్థాయిలో చూసిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి లోపల టైర్లు అదేవిధంగా కొన్ని ముడి సరుకులు ఉండడంతో నిప్పురవులు ఎగిసిపడ్డాయి. అదేవిధంగా నల్లటి పొగ బయటకు కమ్మడంతో కాలనీ వాసులందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ తరుణంలో పూర్తిగా ఫైర్ సేఫ్టీ నామ్స్ లేకపోవడం వాటి కారణం, అదేవిధంగా జీవీఎంసీ అధికారులు దీనికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారన్న కోణం కూడా ప్రస్తుతం అయితే కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా మేము పై అధికారులు ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తామని కూడా కాలనీ వాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.